హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రాఫిట్ స్కిల్ ఛానల్. నేను లాస్ట్ అన్ని వీడియోస్లో కూడా క్లియర్గా అసలు ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఎఫిలియేట్ మార్కెటింగ్లో ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటి, వారియర్ ప్లస్లో ప్రొడక్ట్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, వారియర్ ప్లస్లో అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఒక ప్రోడక్ట్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలి, సోలో యాడ్స్ ఏ విధంగా ఇవ్వాలి, ఫేస్బుక్ యాడ్స్ ఏ విధంగా ఇవ్వాలి, ప్రతిదీ కూడా నేను డీటెయిల్గా వన్ బై వన్ వీడియో చేశాను. సో ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలంటే మనకి ఒక ల్యాండింగ్ పేజ్ అనేది కావాలి. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఆ ల్యాండింగ్ పేజ్ ఏది క్రియేట్ చేయాలన్నా సరే మనకి ఒక సాఫ్ట్‌వేర్ కావాలి. ఆ సాఫ్ట్‌వేర్ పేరు ఫ్లెక్సీ ఫన్నల్స్. సో, ఫ్లెక్సీ ఫన్నల్స్ డైరెక్ట్‌గా flexyfunnels.com మీకు సైన్ అప్ లింక్ కూడా నేను పెడతాను. మీకు వెబ్‌సైట్‌లోకెళ్తే ఈ విధంగా వస్తుంది. ఓకేనా? సో, ఇక్కడ డైరెక్ట్‌గా గెట్ స్టార్టెడ్ విత్ ఫ్లెక్సీ ఫన్నల్స్ కొట్టేసుకోవచ్చు, తీసుకోవచ్చు. లేదా నేను యూఆర్ఎల్ ఇచ్చాను కదా! యూఆర్ఎల్ ద్వారా మీరు సైన్ అప్ అవ్వండి. సో, దీని ప్రైసింగ్ ఏంటి, ఎవ్రీథింగ్ నేను డీటెయిల్‌గా చెప్తాను. ఓకే. చాలామంది నా స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఫ్లెక్సీ ఫన్నెల్ సాఫ్ట్‌వేర్ పర్చేజ్ చేసాం. ఏ విధంగా దాన్ని యూజ్ చేయాలని అడుగుతున్నారు కదా! సో, ఒక ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయాలంటే ఎగ్జాంపుల్ నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది ఒక ప్రొడక్ట్. ఓకేనా? సో, పీడీఎఫ్ ప్రాఫిట్ మిషన్ అనే ఒక ప్రొడక్ట్ కోసం వీళ్ళు రివ్యూ చెప్తున్నారు. సో, దిస్ ఈజ్ ఇదొక పేజ్ అనమాట. సో, ఈ పేజ్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలి? ఈ పైన హెడ్డింగ్స్ ఉన్నాయి కదా! ఈ హెడ్డింగ్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి? ఎనీథింగ్ అనమాట. సో, ఒక పేజ్ మనకి దీన్నేమంటారంటే ల్యాండింగ్ పేజ్ అంటారనమాట. సో, ఈ పేజ్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలి? ఈ క్రియేట్ చేసిన పేజ్‌ని మనం ఏ విధంగా మనం ఇది చేయాలని కూడా నేను డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో స్కిప్ చేస్తే మీకేమవుద్దంటే నేను ఎక్కడైతే పాయింట్ చెప్తానో పాయింట్ మీరు మిస్ అవుతారు. సో, ఫస్ట్ థింగ్ ఫ్లెక్సీ ఫైనాన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ అయిన తర్వాత మీకు పేజ్ ఈ విధంగా వస్తది. ఓకేనా? సో, మీకు ఈ విధంగా కనిపిస్తది కదా! సో, నేను ఎగ్జాంపుల్ ఒకటి ఓపెన్ చేస్తాను. ఈమెయిల్ ఆప్ట్ ఇన్ కదా ఇది. ఇది ఎగ్జాంపుల్ ఒక పేజ్ అనుకుందాం. నేను మీకు ఏవైతే నా హై కన్వర్టింగ్ ఫన్నెల్స్ ఉన్నాయో నేనన్నీ కూడా మీకు ఎవరైతే నా స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి నేను డ్రైవ్ లింక్ ఇస్తాను. అప్డేట్ చేస్తాను. ఓకేనా? మీరు డైరెక్ట్‌గా ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు. మీరు కొత్తగా క్రియేట్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఓకేనా? అసలు మీరు క్రియేట్ చేయాల్సిన పని లేదు. నేనిస్తాను. దాన్ని ఇంపోర్ట్ చేసి జస్ట్ ఎడిట్ చేసుకుంటే చాలు. ఎగ్జాంపుల్ చూడండి. మీకు లెఫ్ట్‌లో మీకు లెఫ్ట్‌లో టూల్ బార్స్ ఉన్నాయి గదా! ఓకేనా? సో, ప్లస్ ఐకాన్, నెక్స్ట్ చూడండి సెక్షను, 2 కాలమ్స్, హెడ్డింగ్ ఈ లెఫ్ట్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా! నేనిచ్చిన పేజ్‌ని ఎగ్జాంపుల్ చూడండి. దేన్నైతే మీరు మారుద్దాం అనుకుంటున్నారో సో, ఎగ్జాంపుల్ ఈ హెడ్డింగ్ చేంజ్ చేద్దాం అనుకున్నారు కదా! జస్ట్ దీన్ని డబుల్ క్లిక్ చేయండి చాలు. ఎఫిలియేట్ మార్కెటింగ్ బదులు చూడండి ద ప్రాఫిట్ స్కిల్ ఛానల్. ద ప్రాఫిట్ స్కిల్ ఛానల్. సింపుల్ చేంజ్ అయిపోయింది కదా! డిస్క్రిప్షన్ మారుద్దాం అనుకోరు. డిస్క్రిప్షన్‌లో కూడా చూడండి సింపుల్‌గా డబుల్ క్లిక్ మన నచ్చిన డిస్క్రిప్షన్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా? మన నచ్చిన డిస్క్రిప్షన్ అనమాట. ఏది కావాలంటే ఆ డిస్క్రిప్షన్ పెట్టుకోవచ్చు. సో, ఇదంతా ఒక ఎత్తు కదా! సో, ఇక్కడ మనకు కావాల్సిందేంటంటే, సో, ఒక ల్యాండింగ్ పేజ్‌లో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ స్క్విజ్ పేజ్ అన్నాం కదా! ఈ ల్యాండింగ్ పేజ్‌లో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ డేటా కలెక్ట్ చేస్తున్నాం. యూజర్స్ తాలూకా డేటా ఇక్కడ ఫస్ట్ నేము, ఈమెయిల్ ఐడీ ఇక్కడ డేటా కలెక్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఈ డేటాని కలెక్ట్ చేస్తున్నప్పుడు మనం ఓకేనా? సో, ఈ డేటాని మనం ఏ విధంగా కలెక్ట్ చేయాలి? సో, కలెక్ట్ చేయాలంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా! ఎక్కడికి గెట్ రెస్పాన్స్ దానికి మనకి ఈ డేటా రీడైరెక్షన్ అవ్వాలని మీకు చెప్పాను కదా! సో, మనం మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ నేము, ఈమెయిల్ ఐడీ ఓకేనా? సింపుల్‌గా ఈ బాక్స్ మీద క్లిక్ చేయండి. ఈ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి పైన సెట్టింగ్ ఉంది కదా! సెట్టింగ్ దగ్గరికెళ్ళండి. సెట్టింగ్ దగ్గరికెళ్తే సో, ఈ విధంగా వస్తది మీకు. ఓకేనా? సో, ఈ విధంగా వచ్చినప్పుడు మీకు సింపుల్‌గా ఇక్కడ మళ్ళీ అడ్వాన్స్‌డ్ సెట్టింగ్‌లోకెళ్ళండి. అడ్వాన్స్‌డ్ సెట్టింగ్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నేము, ఈమెయిల్ ఐడీ ఈ పక్కన కనిపిస్తుంది ఇది ఉంది కదా! ఈ పెన్ ఐకాన్‌ని దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ రిక్వైర్డ్ అన్న దాని మీద టిక్ ఉండాలి. ఓకేనా? ఇక్కడ రిక్వైర్డ్ అనే దాని మీద టిక్ ఉండాలి. ప్లస్ అప్డేట్ చేయాలి. ఓకేనా? మీకు ఇంకేమైనా కాలమ్స్ అక్కడ 2 కాలమ్స్ వచ్చాయి. ఇంకేమైనా కాలమ్ కావాలనుకోండి. ఇన్‌పుట్ టైప్ ఇక్కడికెళ్ళి ఎగ్జాంపుల్ మీకు ఫోను నంబర్ కాలమ్ కావాలనుకోండి. ఫోను నంబర్ కొట్టండి. యాడ్ చేయండి. ఫోను నంబర్ కూడా అయిపోయింది. ఓకేనా? సో, దీన్ని మీకు మళ్ళీ ఇక్కడ కూడా చూడండి మ్యాండేటరీ కావాలనుకోండి. ఇది మళ్ళీ క్లిక్ చేయండి. రిక్వైర్డ్ మ్యాండేటరీ కొట్టండి. అప్డేట్ కొట్టండి. సో, ఆ 3 డీటెయిల్స్ వస్తాయి. ఓకేనా? సో, దీన్ని మీరు ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్ మీకు ఈమెయిల్ ఐడీ వద్దనుకోండి. సో, ఈమెయిల్ ఐడీని మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేమ్ కావాలంటే ఫస్ట్ నేమ్ డిలీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఫోన్ నేను మీకు జస్ట్ చూపించడానికి పెట్టాను కాబట్టి డిలీట్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఎంటర్ చేసిన డేటాని మనం ఏ విధంగా కలెక్ట్ చేయాలంటే ఇక్కడ కనెక్ట్ హియర్. ఇక్కడ కనెక్ట్ హియర్ కొడితే మీకు గెట్ రెస్పాన్స్ నేను చెప్పాను కదా! ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్‌వేర్ ఇది. ఇక్కడ సెట్టింగ్స్‌లోకెళ్తాం. ఓకేనా? సెట్టింగ్స్‌లోకెళ్ళినప్పుడు
ఆటోమేటిక్‌గా డేటా రిట్రీవ్ చేస్తది. ఈ గెట్ రెస్పాన్స్ కూడా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చేశాను. గెట్ రెస్పాన్స్ మీరు ఏ విధంగా చేయాలనేది. చూజ్ యువర్ లిస్ట్ ఇక్కడ మనకి అన్‌లిమిటెడ్ లిస్టులున్నాయి. ఎగ్జాంపుల్ ఏదో ఒక లిస్ట్ చేయండి. లేదనుకోండి ఇక్కడ ఏది లేదనుకోండి. మీరు డైరెక్ట్‌గా గెట్ గెట్ రెస్పాన్స్‌కెళ్తారు. గెట్ రెస్పాన్స్‌కెళ్ళి లాగిన్ అవుతారు. లాగిన్ అయ్యి మీరొక అక్కడ ఒక లిస్ట్ క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా? నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను చూపిచ్చాను మీకు గెట్ రెస్పాన్స్ ఏ విధంగా చేయాలనేది. సో, ఎగ్జాంపుల్ హ్యూమినిఫై మన లాస్ట్ ప్రమోట్ చేసిన ప్రొడక్ట్. సో, హ్యూమినిఫై చేసి సేవ్ కొడతాం. సో, అప్పుడేమవుద్దంటే ఇక్కడ ఏదైతే కస్టమర్స్ ఇక్కడ ఫస్ట్ నేము, ఈమెయిల్ ఐడీ డౌన్‌లోడ్ కొడతారో, కొట్టినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్‌గా ఆ డేటా మనకి గెట్ రెస్పాన్స్‌లో వస్తది. సో, ఇక్కడ డౌన్‌లోడ్ క్లిక్ చేసిన తర్వాత, ఇక్కడ డౌన్‌లోడ్ క్లిక్ చేసినప్పుడు ఏ పేజ్‌కెళ్ళాలనేది మీ ఎఫిలియేట్ లింక్ ఉంటది చూసారా? ఎఫిలియేట్ లింక్ ఇక్కడ కాపీ చేయాలి. ఓకేనా? మీకు ఎఫిలియేట్ లింక్ ఇక్కడ కాపీ చేసి ఇక్కడ టిక్ కొట్టాలి. ఇక్కడ టిక్ కొట్టిన వెంటనే ఆటోమేటిక్‌గా అది ఏదైతే ఎఫిలియేట్ మీరు ఏ ప్రొడక్ట్‌నైతే ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రొడక్ట్‌కి ఆటోమేటిక్‌గా వెళ్తది. ఓకేనా? సింపుల్‌గా మీరేం చేయాలంటే సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత పబ్లిష్ చేయాలి. ఓకేనా? సేవ్ చేసిన తర్వాత పబ్లిష్ చేయాలి. సో, నేను ఆల్రెడీ వారియర్ ప్లస్‌లో అకౌంట్ క్రియేట్ చేశాను. ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? ఫ్లెక్సీ ఫన్నెల్ సాఫ్ట్‌వేర్ పర్చేజ్ చేశాను. కానీ నేను దీన్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలంటే ఇక్కడ గుడ్ ఐడియా అనమాట. ఏంటంటే డొమైన్ ఉండాలి ఫస్ట్. ఓకేనా? ఒక డొమైన్ మీరు పర్చేజ్ చేయాలి. డొమైన్ పర్చేజ్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే సింపుల్‌గా ఇక్కడికొస్తారు. సెట్టింగ్స్‌లోకొస్తారు. సెట్టింగ్స్‌లోకొచ్చి ఇక్కడ డొమైన్స్ అని ఉన్నాయి చూసారా? ఇక్కడ డొమైన్స్. సో, ఈ డొమైన్స్‌లోకెళ్ళి ఇక్కడ, ఇక్కడ డొమైన్స్‌లోకెళ్ళి న్యూ డొమైన్ ఉంది కదా! యాడ్ న్యూ డొమైన్ కొట్టి ఇక్కడ మీ డొమైన్ ఎంటర్ చేయండి. ఓకేనా? ఎంటర్ చేసిన తర్వాత ఎవరైతే మీకు ఎగ్జిస్టింగ్ అంటే మీరు హోస్టింగర్‌లో డొమైన్ పర్చేజ్ చేస్తారో, లేకపోతే వర్డ్‌ప్రెస్సా, లేకపోతే గోడాడీనా? హోస్టింగర్, వర్డ్‌ప్రెస్ కలిపి మీకు ఫ్రీగా జస్ట్ 2,000-3,000 వస్తది. లేదా ఒకవేళ గోడాడీలో మీరు పర్చేజ్ చేశారనుకోండి. సో, గోడాడీలో ఏం చేస్తారంటే సింపుల్‌గా డొమైన్ సెట్టింగ్స్‌లోకెళ్ళండి. ఓకేనా? చూడండి ఇగోండి. డొమైన్ సెట్టింగ్స్ దగ్గర ఇక్కడ సింపుల్‌గా సేమ్ ఫ్లెక్సీ ఫన్నెల్స్‌లో యాడ్ న్యూ రికార్డ్ ఎలాగైతే వచ్చిందో, ఇక్కడ కూడా యాడ్ న్యూ రికార్డ్ వచ్చింది. సో, ఇక్కడ కూడా యాడ్ న్యూ రికార్డ్ ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసిన తర్వాత 2 ఇక్కడున్న వాల్యూ, అక్కడున్న వాల్యూ 2 కూడా మ్యాచ్ అవుతాయి. మ్యాచ్ అయ్యి మీ డొమైన్ ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోద్ది. ఇది ఆల్రెడీ కనెక్ట్ అయింది. నేను కొత్త డొమైన్ మీకు కనెక్ట్ చేసినప్పుడు ఇంకా క్లియర్‌గా దీని మీద వీడియో చేస్తాను. ఓకేనా? సో, ఎగ్జాంపుల్ మన ప్రాజెక్ట్‌లో మాట్లాడుకుంటున్నాం కదా! ఓకేనా? ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ చూడండి. ఇదొక ల్యాండింగ్ పేజ్. క్రియేట్ ల్యాబ్ ఏఐ ఇదొక ల్యాండింగ్ పేజ్. ఓకేనా? నెక్స్ట్ ఇదొక ల్యాండింగ్ పేజ్. సో, ఇలా మల్టిపుల్ ల్యాండింగ్ పేజెస్ అన్నీ కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. సింపుల్‌గా కొత్తగా క్రియేట్ చేయకుండా ఎగ్జిస్టింగ్ వాటిల్నే మీరు సింపుల్‌గా మీరు ఇది చేయొచ్చనమాట. ఓకేనా? సో, నేనేదైతే ఇప్పటిదాకా క్రియేట్ చేశానో అన్నిటి కూడా ఎక్స్‌పోర్ట్ చేసి నేను మీకు లింక్ ఇస్తాను. ఇంకా దాన్ని ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ వేరే ప్రాజెక్ట్ వేరే నేను చూపిస్తాను చూడండి. ఓకేనా? సో, ఇదొక ల్యాండింగ్ పేజ్. సింపుల్‌గా ఇదే ల్యాండింగ్ పేజ్‌ని నేను మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాననుకోండి. సో, దీంట్లో సింపుల్‌గా ఎడిటింగ్స్ మాత్రమే. ఓకేనా? ఇందాక మీకు చెప్పాను. ఇగో చూడండి సింపుల్‌గా బాక్స్ క్లిక్ చేస్తారు. సెట్టింగ్ ఐకాన్ పెడతారు. మెయిన్ ఇదే. ఓకేనా? మెయిన్ ఇదే. ఇక్కడ కూడా సెట్టింగ్ ఐకాన్ ప్రెస్ చేస్తారు. కనెక్ట్ హియర్ కొట్టి, కనెక్ట్ హియర్ కొట్టినండి ఏమవుద్ది? గెట్ రెస్పాన్స్‌కి ఇంటిగ్రేషన్ అవుతది. ఓకేనా? గెట్ రెస్పాన్స్‌కి వెళ్తది. రెండోది ఇక్కడ చూడండి నేను ఇందాక చెప్పాను. ఇక్కడ ఫస్ట్ నేము, ఈమెయిల్ ఐడీ. ఫస్ట్ నేమ్ దగ్గర కిందన చూడండి ఇక్కడ ఈమెయిల్ దగ్గర రిక్వైర్డ్ చూపిస్తుంది గానీ, ఫస్ట్ నేమ్ దగ్గర రిక్వైర్డ్ చూపించట్లేదు. సింపుల్‌గా పెన్ ఐకాన్ టైప్ చేస్తారు. ఇక్కడ రిక్వైర్డ్ దగ్గర అప్డేట్ కొడతారు. సో, ఆటోమేటిక్‌గా ఇదయిపోద్ది. నెక్స్ట్ మీరు కిందకొస్తారు. కిందకొచ్చిన వెంటనే ఈ సబ్మిట్ ఇది కొట్టిన వెంటనే ఆన్ సబ్మిట్ కొట్టినప్పుడు వెంటనే ఏదైతే మీది ఎఫిలియేట్ లింక్ ఉందో, ఏ పేజ్‌కైతే రీడైరెక్షన్ అవ్వాలో ఆ ఎఫిలియేట్ లింక్ అనేది ఇక్కడ ఎఫిలియేట్ లింక్ అనేది ఇక్కడ ఇస్తారు. ఇక్కడ ప్రెస్ చేస్తారు. ఓకేనా? సో, ఈ విధంగా మీరు చేసిన తర్వాత సేవ్, పబ్లిష్ కొడితే అయిపోద్ది. ఎగ్జాంపుల్ ఓకేనా? ఎగ్జాంపుల్ మీకు మళ్ళీ జస్ట్ నేను బ్యాక్‌కెళ్ళి చూపిస్తాను. లీవ్. ఒకవేళ ఒక ల్యాండింగ్ పేజ్‌ని మీరు నేనిచ్చింది ఎడిటింగ్ కాకుండా కొత్తగా ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేద్దాం అనుకున్నాననుకోండి. సో, కొత్తగా ల్యాండింగ్ పేజ్‌ని కూడా నేను చేస్తున్నాను చూడండి. సింపుల్ ఎగ్జాంపుల్ యాడ్ న్యూ పేజ్. ఓకేనా? పేజ్ నేము ఒక టెస్ట్ పేజ్, టెస్ట్ పేజ్ అని పెట్టండి. ఎంటర్ పాత్ మీరు అది ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తది. తర్వాత మనం డొమైన్ ప్రకారంగా మీకేం కావాలో అది మీరు డైరెక్షన్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ ఒక డిఫాల్ట్ పేజ్ అనుకుందాం. యాడ్ పేజ్. సో, ఈ ఫ్లెక్సీ ఫన్నెల్ సాఫ్ట్‌వేర్‌లో అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒక కొత్త పేజ్ మీరు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు కదా! సో, కొత్త పేజ్‌లో చూడండి మీకు నంబర్ ఆఫ్ పేజెస్ ఆటోమేటిక్‌గా మీకు జనరేట్ అయిపోతాయి. సో, మీకు ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్ మీరు ఆటోమేటిక్‌గా సెలెక్ట్ చేసుకొని నంబర్ ఆఫ్ అనమాట.
నెంబర్ ఆఫ్ ఒకవేళ సేల్స్ పేజ్ కావాలనుకోండి, సేల్స్ పేజ్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నారనుకోండి, సో, ప్రొడక్ట్ లాంచ్ మీద క్లిక్ చేయండి. లేదు ఒక వెబినార్ రిజిస్ట్రేషన్ ఇద్దాం అనుకున్నారనుకోండి, వెబినార్ ఎనీథింగ్ అనమాట. లేదు ఒక థాంక్ యూ పేజ్ కావాలంటే థాంక్ యూ పేజ్. లేదా ఒక ప్రొడక్ట్‌ది చెక్‌ఔట్ పేజ్ కావాలంటే చెక్‌ఔట్ పేజ్. ఇలాగ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, సింపుల్‌గా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సింపుల్‌గా మీకు లోకల్ బిజినెస్, బ్రాండింగ్, బీ2బీ, ఎస్‌టీవీ టెంప్లేట్స్, పోర్ట్‌ఫోలియో. ఓకేనా? సో, మీకు ఒక సింపుల్‌గా చూడండి. ఒక మనకు కావాల్సింది ఎక్కువ సేల్స్ పేజే కదా! ఒక సేల్స్ పేజ్ క్లిక్ చేశాను. సో, ఇందులో ఒక సేల్స్ పేజ్ నేను చూపిస్తాను చూడండి. ఎనీథింగ్ సేల్స్ పేజ్, సేల్స్ పేజ్, సేల్స్ పేజ్, ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్ యాడ్స్, ఆప్టిమమ్ ఎస్ఈఓ ట్రైనింగ్ ఎగ్జాంపుల్ దీన్నే చూద్దాం. ఓకేనా? సో, దీన్నే సెలెక్ట్ చేసుకున్నాననుకోండి. సెలెక్ట్ అయిన వెంటనే ఆటోమేటిక్‌గా ఆ పేజ్ మనకి ఇదవుతది. ఓకేనా? సో, పేజ్ వచ్చింది. టెంప్లేట్ మనకి ఇంపోర్ట్ అయింది. ఓకేనా? సో, చూడండి. ఎడిట్ ఆప్షన్ దానికి. సో, ఏదైతే మనం ఒక ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తున్నామో, ఆ ప్రొడక్ట్ తాలూకా ఒక వీడియో ఆ వెబ్‌సైట్‌లో ఉంటది. ఆ వీడియోని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. సింపుల్‌గా మీకు అది కూడా నేను చూపిస్తాను చూడండి. సేమ్ సెట్టింగ్, అడ్వాన్స్ సెట్టింగ్ ఇంగో చూడండి. ఎక్కడిది ఒక యూట్యూబ్‌ది ఏదైనా వీడియో కావాలనుకోండి. ఓకేనా? సో, ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. ఎగ్జాంపుల్ 1 సెకండ్. నేనొక యూఆర్ఎల్ పెట్టాను చూడండి. సింపుల్‌గా ఇంకా నేను టిక్ కూడా పెట్టలేదు చూడండి ఇక్కడ. నా యూట్యూబ్ ఛానెల్ యూఆర్ఎల్ పెట్టాను. ఓకేనా? సో, ఆటోమేటిక్‌గా వచ్చింది వీడియో. ఓకేనా? ఇలాగా మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. సింపుల్‌గా ఇక్కడ ఏం పెడతారు? హ్మ్. హౌ టు ట్రైన్ ఫర్ అఫిలియేట్ అఫిలియేట్ ప్రోగ్రామ్. ఓకేనా? ట్రైన్ ఫర్ అఫిలియేట్ ప్రోగ్రామ్ సంథింగ్ సబ్ టెక్స్ట్ ఏదో పెట్టాం. నెక్స్ట్ అలా కిందకి రండి. ఓకేనా? అలా కిందకొచ్చిన తర్వాత గెట్ స్టార్టెడ్ ఉంది కదా! సో, ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఇది కూడా బటనే. ఈ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేసిన తర్వాత మన ఎఫిలియేట్ లింక్ ఓకేనా? ఎఫిలియేట్ లింక్ ఏ లింక్‌కెళ్ళాలో మీకు సేమ్ ఇందాక చూపించాను కదా! గో టు వెబ్‌సైట్ యూఆర్ఎల్ క్లిక్ చేస్తారు. ఇక్కడ వెబ్‌సైట్ ఏదైతే మనకి ఎఫిలియేషన్ పేజ్ కావాలో సో, ఆ ఎఫిలియేషన్ పేజ్ లింక్ పెడతారు. సో, ఇది కూడా అయింది. మీకు స్టెప్ బై స్టెప్ అంతా కూడా ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఎడిటే. ఓకేనా? సో, ఇదంతా కూడా టెక్స్ట్ అంతా కూడా ఎడిట్ టెక్స్ట్ అనమాట. ఓకేనా? లేదు మీకిందులో ఇదొద్దనుకోండి చూడండి. ఇలా క్లిక్ చేస్తారు. ఇక్కడ డిలీట్ ఆప్షన్ కొట్టేస్తారు. ఒకవేళ మళ్ళీ మీకది కావాలనుకోండి. ఓకేనా? అన్‌డూ చేసుకుంటారు. ఇదయిపోతది. ఒకవేళ మీకేదైనా దీంట్లో యాడ్ చేయాలనుకోండి ఎగ్జాంపుల్ ఈ సెక్షన్‌కి దీనికి మధ్యలో ఏదైనా యాడ్ చేద్దాం అనుకోండి చూడండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యాడ్ సెక్షన్. యాడ్ సెక్షన్ దగ్గరికొచ్చేసరికి మీకిక్కడ అబౌట్ అస్ గాని, బోనసెస్ గాని, కాంటాక్ట్ అస్ పేజ్ గాని ఆటోమేటిక్ పేజెస్ ఇవన్నీ గూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాంటాక్ట్ అస్ పేజ్ కావాలని క్లిక్ చేశారనుకోండి. ఓకేనా? ఒక మిడిల్‌లో కాంటాక్ట్ అస్ పేజ్ చూడండి మీరు ఏ విధంగా ఏ ఫాంట్ కావాలి మీకు. ఎగ్జాంపుల్ ఫాంట్ ఇది కావాలనుకుందాం. ఓకేనా? చూడండి ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోయింది. నేము ఇదంతా మళ్ళీ సేమ్ ఇందాక మీకు నేనేదైతే గెట్ రెస్పాన్స్ పెట్టానో, గెట్ రెస్పాన్స్ ఇది పెట్టి చూడండి. మళ్ళీ సేమ్ లింకు. సో, ప్రతీది కూడా ఒకే ఇది. అంటే అంతా కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ అంతా కూడా ఎడిట్ చేయడమే. ఇంకా మీకు ఇన్ డీటెయిల్‌గా కావాలంటే వెబినార్‌లో నేను లైవ్ వెబినార్‌లో ఏ ప్రొడక్ట్‌కి ఏ ల్యాండింగ్ పేజ్ చేయాలి, ల్యాండింగ్ పేజ్ ఏ విధంగా ఎడిట్ చేయాలి మీకు ఇంకా సింపుల్ ఇది చూడండి. మీకు ఇంకా సింపుల్‌గా యాడ్ సెక్షన్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తానండి ఒకసారి. ఒకవేళ ఏమైనా టెస్టిమోనియల్స్ కావాలి. చాలా పేజెస్‌లో టెస్టిమోనియల్స్ పెడతా ఉంటారు. నాకు నలుగురు ఎగ్జాంపుల్ మీకు టెస్టిమోనియల్స్ చూడండి. టెస్టిమోనియల్స్ ఎగ్జాంపుల్ ఇది బాగుంది చూడండి. ఈ టెస్టిమోనియల్ పెట్టామనుకోండి చూడండి టెస్టిమోనియల్ వస్తుంది. సింపుల్ ఇదంతా ఎడిటింగే. డబుల్ క్లిక్ చేస్తారు, ఎడిట్ చేస్తారు, డబుల్ క్లిక్ చేస్తారు, ఎడిట్ చేస్తారు. ఎనీథింగ్ అనమాట. మొత్తం ఏ టు జెడ్ స్టెప్ బై స్టెప్ ప్రతీది కూడా ఎడిట్ చేసుకొని క్రియేట్ చేసుకోవడం. మనకెంత కావాలి అంత ఎడిట్ చేసుకొని సింపుల్‌గా సేవ్ ప్రెస్ చేస్తారు. మీకు సేవ్ చూడండి. సేవ్ అయింది. నెక్స్ట్ పబ్లిష్. ఓకేనా? సో, ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేశారు. దాన్ని ఒక విధంగా క్రియేట్ చేశారు. దాన్ని పబ్లిష్ చేశారు. అయితే క్రియేట్ చేసిన ల్యాండింగ్ పేజ్ మన డొమైన్‌కి కనెక్ట్ చేయడం ఎలాగా? ఓకేనా? ఆల్రెడీ ఫ్లెక్సీ ఫన్నల్స్‌లో మనం ఇందాక ఏమనుకున్నాం? చూడండి ఇక్కడ చూపిస్తుంది. యువర్ పేజ్ ఈస్ అపియర్డ్ ఆఫ్టర్ 2 మినిట్స్ చూడండి. బ్యాక్ టు పేజెస్‌కెళ్ళిన తర్వాత లీవ్.
సో, బ్యాక్ టు పేజెస్‌కి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను చూడండి. బ్యాక్ టు పేజెస్‌కెళ్ళాం. సో, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన పేజ్ ఏది? ఇది క్రియేట్ చేసాం. టెస్ట్ పేజ్ క్రియేట్ చేసాం ఇది. ఓకేనా? సో, ఈ పేజ్ ప్రెజెంట్ చూడండి. ఇందాక మనం పాత్ సెట్టింగ్స్ పెట్టలేదు. ఓకేనా? సో, పాత్ దగ్గర ఇందాక మనకి యూఆర్ఎల్ పెట్టలేదు. సో, ఆటోమేటిక్‌గా ఒక యూఆర్ఎల్ వచ్చింది. లేదు మనకి యూఆర్ఎల్ కావాలనుకోండి. మనకు పర్టిక్యులర్‌గా యూఆర్ఎల్ కావాలనుకోండి చూడండి. స్లాష్ టెస్ట్ పేజ్ ఇక్కడ మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, నార్మల్‌గా మనం ఇంకా చూడండి నా డొమైన్ కృష్ణోన్.కామ్ కానీ ఇది ఫ్లెక్సీఫనల్.కామ్ దగ్గరికెళ్ళింది. ఓకేనా? సో, అప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్‌గా ఈ పేజ్ ఉంది కదా! చూపిస్తాను. ఈ పేజ్ ఉంది కదా! సో, ఈ పేజ్‌ని ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌లోకెళ్ళి, జనరల్ సెట్టింగ్స్‌లోకెళ్ళి ఇక్కడ చూడండి ప్లీజ్ సెలెక్ట్ డొమైన్ ఉంది కదా! ఇక్కడ కృష్ణోన్ డొమైన్ సెలెక్ట్ చేయాలి. ఓకేనా? డొమైన్ సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ ప్రెస్ చేయాలి. అప్పుడేమవుద్దంటే ఆ పేజ్ పర్టిక్యులర్‌గా ఆ డొమైన్‌కి సేవ్ అవుతది. ఇక్కడ చూడండి 3 మినిట్స్ టైం పడుతుంది మ్యాప్ అవ్వడానికి అని అన్నాడు కదా! సో, మళ్ళీ చూడండి ఒకసారి. మళ్ళీ చూడండి. పేజ్ సెట్టింగ్స్. ఒక 3 మినిట్స్ టైం పడతది. ఓకేనా? సో, మీరు డైరెక్ట్‌గా యూఆర్ఎల్ కూడా చూసుకోవచ్చు. చూడండి వాడిచ్చిన యూఆర్ఎల్ వచ్చింది కదా! 3 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్‌గా ఈ యూఆర్ఎల్‌లో మనం ఏదైతే డొమైన్ ఇచ్చామో ఆ డొమైన్‌కి ఇది అయిపోద్దనమాట. ఓకేనా? సో, ఇలాగ మీరు అన్‌లిమిటెడ్ ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు ఈ ఫ్లెక్సీ ఫనల్ సాఫ్ట్‌వేర్ ద్వారా. ఇంకా ఇన్ డీటెయిల్‌గా మీకు కావాలంటే నేను స్టెప్ బై స్టెప్ వెబినార్‌లో కూడా నేను చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. నా మెయిల్ ఐడీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దానికి మెయిల్ చేసినా సరే నేను మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్స్. చాలామంది ఏంటంటే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్ స్టార్టింగ్ కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. థాంక్ యూ.